Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం అమ్మవారి కథలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇంకొక కథ చెప్పుకుందామండి. ఇది అమ్మవారి కథ అని ప్రత్యేకంగా చెప్పలేం కానీ దేవి భాగవతంలోది నరమేధం కథ పేరు. ఇది మనం వినుండం. అశ్వమేధం మనకు తెలుసు కదా. ఈ నరమేధం ఒక ప్రత్యేకమైన గాథ. ఇక్ష్వాకు వంశం, ఇక్ష్వాకుతోటే ప్రారంభమైంది. అందులో మాంధాత, పురుకుత్సుడు ఇట్లా చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా పుట్టారు. ఇక్ష్వాకు కులతిలకుడే మన శ్రీరామచంద్రుడు. వాళ్ళ కులం, వాళ్ళ వంశం అన్నమాట. అయితే అందులో సత్యవ్రతుడు అని ఒక ఆయన్నే మన త్రిశంకువు అంటారు. త్రిశంకు స్వర్గం కాబోలు త్రిశంకువు. అతని కుమారుడు హరిశ్చంద్రుడు. ఓకే. ఈయనకి చాలా కాలం సంతానం కలగల. చాలా గొప్పవాడు హరిశ్చంద్రుడు. అబద్ధమాడేవాడు కాదు, చాలా సత్యసంధత కలిగినవాడు, చాలా ప్రజల పట్ల చాలా ఇదిగా ఉండేవాడు. దేవబ్రాహ్మణ పితృయజ్ఞాలలో ఎక్కడ అల్లోటు రానిచ్చేవాడు కాదు. కానీ ఆయనకి సంతానం కలగల. అయితే ఏమైందట, మామూలుగా సంతానం కలగలేదు అనగానే ఒక్కొక్కళ్ళకి ఒక దైవారాధన మీద దృష్టి కలుగుతుంది. ఈ ఇక్ష్వాకు మన హరిశ్చంద్రుడు వరుణుడి పూజ చేయమని బోధింపబడ్డాడు. ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు ఏదో ఒకదానికి, నేను ఒకటి చెప్పా. మామూలు మనుషులమే ఇలా చెప్పుకుంటాం. మనం ఆశ్రయించిన ఋషిని బట్టి ఇంకేం చేయాలి అని అడిగితే వరుణ యజ్ఞం చేయి, వరుణుడిని ప్రార్థించమంటే ఆయన వరుణుడి కోసం తపస్సు చేశాడట. వరుణుడు అంటే జలదేవత. ఏమనాలి, అష్టదిక్పాలకులలో వరుణుడు కూడా ఒకడు. పూజించేసరికల్లా ఈ తపస్సు చేస్తే వరుణుడు ప్రత్యక్షమై ఏం కోరిక అని అడిగి, సంతానం కావాలంటే ఒక కుమారుణ్ణి కలిగించగలను, ఒక షరతు, వాడిని పశువుగా పెట్టి నరమేధం చేయాలి నా కోసం, నువ్వు చేస్తానంటే నీకు కుమారుణ్ణి కలిగిస్తానని చెప్పాడు. నరమేధం చేయటం అంటే చంపేయటమే, అంతే కదండి. మనిషిని పశువుగా పెట్టి, మామూలుగా అన్ని యజ్ఞాలలో ఖచ్చితంగా పశుమేధం జరుగుతుంది. అవును, పశువధ లేకుండా యజ్ఞం జరగదు, అదొక నియమం. దాని మీద ప్రశ్నించద్దు, ఇలా ఉండేది పాత పద్ధతి. అదేలేండి. అయితే ఈయన సంతానం లేకుండా ఉండి పితృదేవతలకి ఏది సమాధానం చెప్పుకోలేకుండా ఉండే బదులు సంతానహీనుడు అనిపించుకోకుండా ఏదో ఒక సంతానం అంటూ ఉంటుంది కదా, అవును అని చెప్పి చేస్తానన్నాడు. అనపత్యుడిగా మరణించకుండా అపత్యత ఉంది, సంతానం కలిగింది అని చెప్పుకోవడం కోసం సరేనన్నాడు. చాన్నాళ్ళకి భార్య గర్భవతి అయింది, కుమారుడు కలిగాడు. వరుణుడు వచ్చాడు, పిల్లవాడు పుట్టాడుగా ఇచ్చేయి, నరమేధం చేయి అన్నాడు. పిల్లాడికి ఇంకా పళ్ళైనా రాలేదయ్యా, పళ్ళు వచ్చాక చేస్తా అన్నాడు. పళ్ళు వచ్చాక జుట్టుకు తీయాలన్నాడు, జుట్టు తీశాక చెవులు కుట్టించాలన్నాడు. తర్వాత ఉపనయనం అన్నాడు. ఉపనయనం కూడా అయ్యాక, పిల్లాడు అంత వాడయ్యాక ఇక వరుణుడు ఒప్పుకోవాలి. ఏమిటి పూట పూట చెప్తావు, నరమేధం మీద ఆశ పెట్టుకుని కూర్చున్నాను నేను. అదే రాజపుత్రుడు నా కోసం వధింపబడతాడు, అతనికి పేరుతో నాకు యజ్ఞం జరుగుతుంది, నా బలం పెరుగుతుంది, నేను నీకు అందుకు కదా సంతానాన్ని ఇచ్చాను, నా శక్తిని ఉపయోగించి, కాబట్టి నువ్వు చేయాల్సిందే. పిల్లవాడి పేరు రోహితుడు. వాడికి కూర్చోబెట్టి, అబ్బాయి ఇదిరా నీ సంగతి, నిన్ను నరమేధం చేయాలి నాయన, వరుణుడికి మాట ఇచ్చాను, సంతానాన్ని పొందాలని నా కోరిక తీరింది, గర్భవతి కావాలి, పిల్లవాడిని సంతానవతి కావాలని మీ మాతృదేవత కోరిక కూడా తీరింది, ఇక మనం దైవయజ్ఞం చేయాలి అని చెప్పేసరికి భయం వేసింది. వాడు కాస్త ఇంట్లోంచి పారిపోయాడు. పిల్లవాడు పారిపోయేసరికల్లా యజ్ఞం ఏర్పాట్లన్నీ అయినా, పశువేడి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఇక వరుణుడు వచ్చేసాడు. నా పేరుతో యజ్ఞం మొదలుపెట్టి నువ్వు మానేస్తావా అంటే, పిల్లవాడు మాయమైపోయాడంటే ఒప్పుకోలే ఆయన. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు రోజుకొక మాట చెప్పావు, ఇప్పుడు నువ్వే వాడిని మాయ చేసేసావు, పంపేసి వాడిని ఉడాయించి ఇప్పుడు నాకు అబద్ధం చెప్తున్నావు, జలోదరంతో తీసుకో నువ్వు అని జలోదర వ్యాధిని ఇచ్చేసి వెళ్ళిపోయి. అంటే ఏంటి జలోదరం అంటే సిరోసిస్, పొట్ట నిండా నీరు వచ్చేస్తుంది, లివర్ సిరోసిస్ అంటారు. లివర్ ఫంక్షనింగ్ పాడైపోతే జలోదర వ్యాధి వస్తుంది, పొట్ట నీరు నిండిపోతుంది. ఆ నీరు ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్లు, మనం ఇంగ్లీష్ డాక్టర్ కదా, ఏమన్నా లేటెస్ట్ వైద్యంలో ఆ వాటర్ తీస్తారు కూడా పొద్దున నీటితో. జలోదర వ్యాధి అనేది ఒక ప్రత్యేకమైన జబ్బు. ఓకే. ఇక జలోదరంతో తీసుకోవటం మొదలుపెట్టాడు ఈయన హరిశ్చంద్రుడు. చాలా అనారోగ్యం, ఆహారం పోదు, పొట్ట నిండుగా ఉంటుంది, మనుషులు బక్కచిక్కిపోతారు, కాళ్ళు చేతులు సనబడిపోతాయి, పొట్టే ఉంటుంది, ఆహారం ఏమి ఉండదు. ఏం తింటారు పొట్ట నిండా నీళ్లుంటే? అవును, పాపం చాలా జబ్బైపోయాడు.
అయితే ఏమైంది, రోహితుడు అక్కడెక్కడో అడవుల్లో దాక్కున్నవాడు, తండ్రికి అనారోగ్యం అని తెలిసి వెనక్కి తిరిగి రాబోయాడు. కానీ ఇంద్రుడు పట్టేసుకున్నాడు, నువ్వు వెళ్ళనివ్వల. ఇంద్రుడు పట్టుకుని అసలు వరుణుడి కోసం యజ్ఞం చేయటమే కుదరదు, అలా చేయకూడదు. యజ్ఞం ఎవరికి చేయాలి? దేవతలందరికీ చేయాలి. ఒక దేవత కోసం ఎట్లా చేస్తారు? ఈ పాయింట్ తోటి ఇంద్రుడు రోహితుడిని పట్టేసుకున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియలేదు. అప్పుడు ఈయన అందరినీ సంప్రదించాడు, ఏం చేయాలంటే నువ్వు ఒక పని చేయొచ్చు, ఒక పిల్లవాడిని కొని, నరపశువుని కొని వాణ్ణి మేధం చేయొచ్చు అని చెప్పారు. అప్పుడు మొత్తం సైనికులు వాళ్ళు వీళ్ళు సలహాదారులు రోడ్ల మీద పడ్డారు, ఊళ్ళ మీద. ఎవరైనా పిల్లవాడిని అమ్ముతారా రాజుగారు నరమేధం చేయటానికి? జనాలంతా తిట్టిపోశారు. ఎవరు పిల్లల్ని ఇవ్వల. చంపేస్తామంటే ఎవరిస్తారమ్మా? అవును, ఎక్కడా కుదరలే. అయితే వీళ్ళకి ఒక పేద బ్రాహ్మణుడు అజీగర్తుడు అని ఒకడు దొరికాడు. అతనికి 3 కుమారులు, సునపుచ్చుడు, సునశేపుడు, సునలాంగూలుడు, 3 పేర్లు చూడు ఎలా ఉన్నాయో. పెద్ద కుమారుడు వాడు కర్మలు చేయవలసిన వాడు, ఎప్పుడూ జ్యేష్ఠుడిని వదిలిపెట్టరు, వాడే కర్మాధికారి. అందుకని జ్యేష్ఠుడిని ఇవ్వలేనన్నాడు తండ్రి. ఆఖరి చిన్నపిల్లాడు ఎక్కువ కాలం తల్లి దగ్గర పాలు తాగుతారు. ఆఖరి పిల్లలు తల్లి దగ్గర ఎక్కువ కాలం ఉంటారు. అందుకని చిన్నపిల్లాడిని వదలడానికి తల్లి ఒప్పుకోలే. మధ్యలో వాడు నేను ఎవరికీ చెందను, నేను వస్తానన్నాడు. తండ్రి మధ్యలో వాడిని అమ్మడానికి ఒప్పుకున్నాడు. భటులు బోళ్ళంత ధనం ఇచ్చి పిల్లవాడిని తీసుకొచ్చారు. 8 ఏళ్ళు దాటిన పిల్లాడేమో వాడే 10 ఏళ్ళ వాడు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వీళ్ళు పెద్ద పెద్ద యూప స్తంభాలు అవి కట్టి పశువుని దానికి వేసి బంధిస్తారు. పిల్లవాడికి రకరకాల రక్షలు అవి ఇవి చేశారు, పసుపు నీళ్ళతో స్నానం చేయించారు, మెళ్ళో అవి ఇవి కట్టారు, స్తంభానికి వేసి కట్టేశారు. వాడికి చాలా సమయం తర్వాత తనని సంహరిస్తారని అర్థమైంది. తను చంపబడతానని అర్థమయ్యేసరికల్లా వాడు విపరీతంగా ఏడ్చాడు, శోకాలు పెట్టేశాడు. మొత్తం సభలో ఉన్న వాళ్ళంతా అగ్గగ్గలాడిపోయారు. ఆ పిల్లాడి ఏడుపుకి ఏం చేయాలో తెలియదు. పిల్లలు ఏడుస్తుంటే తోస్తుంది. ప్రజలు చీకొట్టారు హరిశ్చంద్రుడిని, ఇంత పని చేస్తావా అని. మరి ఒప్పుకున్నాక తప్పదే, దేవయజ్ఞం తప్పడానికి వీల్లేదు, అనారోగ్యం, మాట తప్పడానికి వీల్లేదు. రౌరవాద నరకాలు చుట్టుకుంటాయి మాట తప్పితే. దానికోసం అని కదా ఇంత ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఏమైంది, పిల్లాడిని సంహరించాలి. మొత్తం యజ్ఞక్రియ అంతా పూర్తయింది. వినడానికి ఎంత బాధాకరంగా ఉన్నా ఇందులో ఎంత విశేషం ఉందో చూడు. అంత యజ్ఞాల హోమాల కాలమైనా ఆయన చేయవలసి వచ్చినా మిగిలిన వాళ్ళంతా వ్యతిరేకించారు. ఈ యజ్ఞ పశువుని వధించాలి ఒకళ్ళు. మొత్తం ఆ సభలో ఉన్న బ్రాహ్మణ్యం ఎవరు ఒప్పుకోలే చేయటానికి. ఎవరో ఒకడు పిల్లవాడిని బలి ఇవ్వాలి, ఒక్కళ్ళు కూడా రామన్నారు. అక్కడి నుంచి అజీగర్తుడు, ఇది పిల్లాడి తండ్రి, ఈ ఉన్న వాళ్ళలో హోతగానో ఉద్గాతగానో ఉన్నాడు. డబ్బులు పుచ్చుకుని మళ్ళీ ఇక్కడ దక్షిణలు కూడా ఇక్కడ చేరాడు. నేను సంహరిస్తాను, ఈ పిల్లాడు ఎత్తుకెత్తు ధనం ఇస్తే మళ్ళీ ధనం ఇచ్చారు. అక్కడి నుంచి అదే సమయానికి విశ్వామిత్రుడు ఆ సభలోకి వచ్చాడు. ఈ ఏడుస్తున్న పిల్లవాడిని, ఎందుకురా ఏడుస్తావు, ఏమిట్రా అంటే, నన్ను వీళ్ళు చంపేస్తారు, నాకు భయం వేస్తోంది, అందుకని ఏడుస్తానంటే వరుణ మంత్రాన్ని ఉపదేశించాడు. మంత్రాన్ని ఉపదేశించి ఆయన పరదేవతని ఉపాసన చేయటం మొదలుపెట్టాడు. ఆ సభలో కూర్చుని, నేను ఎవడి కోసమైతే ఈ నిన్ను స్మరిస్తున్నానో వాడి జీవితాన్ని రక్షించు, నాకు నువ్వేం చెయ్యొద్దు అని. నేను నా దృష్టి ఎవడి మీద ఉందో వాడిని రక్షించు. బాగుంది కదా. ఆయన పీఠం వేసుకుని కూర్చున్నాడు. పిల్లాడు వరుణ జపం చేయటం మొదలుపెట్టాడు. కాసేపటి కొంత సమయం గడిచేసరికి అసలు సభలో ఒక ఉగ్రత వచ్చేసింది అందులోకి. ఎవరూ చేయడానికి రోజులు గడిచిపోతున్నాయి. పిల్లాడు బక్క చిక్కిపోయి ఆ స్తంభాన్ని కట్టివేయబడి ఉన్నాడు. వాడు వరుణ జపంలో ఉన్నాడు. ఆ వరుణుడే వాడికి కావాల్సిన శక్తి ఇస్తాడు, ఆ జపమే. అక్కడి నుంచి పరదేవతను ఉపాసనలో కూర్చున్న విశ్వామిత్రుని చూస్తే భయం వేస్తోంది. ఈ ఇక్ష్వాకులకి కులదైవం కులగురువు ఎవరు? వశిష్ఠుడు, ఆయన కూడా ఉన్నాడు. తప్పక చేశారు ఇది, ఇంక వాళ్ళకి వేరే దారి లేక. అక్కడి నుంచి వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. వీడిని సంహరించందే యజ్ఞ విధి పూర్తి కాదు. వరుణుడు ప్రత్యక్షమయ్యి పిల్లవాడి కట్లు విప్పి, సునశ్శేపుడిది, నాకు యజ్ఞం సమాప్తయింది, యజ్ఞ ఫలం నాకు లభించింది వీడి జపం వల్ల అని చెప్పి వదిలేశారు. ఇంకా అక్కర్లేదు, ఈ పశువుని వధించవలసిన పని లేదు, నాకు యజ్ఞ ఫలం లభించేసింది, నాకు రావాల్సింది లభించింది, ఇంకా అక్కర్లేదు అన్నాడు.
హరిశ్చంద్రుడు అబద్ధం ఆడినట్టు కాదు, అతను యజ్ఞం చేసినట్టే. అప్పుడు సరే పిల్లవాడి కట్లు విప్పాక పిల్లాడు అడిగాడు, నేను ఎవరితో వెళ్ళాలి ఇప్పుడు, ఎవరు నా తండ్రి అనేసరికల్లా ఆయనేమో అజిగర్తునేమో అమ్మేశాడు. అజిగర్తుడేమో అమ్మేశాడు, కొన్నవాడేమో హరిశ్చంద్రుడు, అతనికి ఇంకా ఇతనితో పని లేదు. వీళ్ళిద్దరూ కాదు, ఇప్పుడు నా తండ్రి ఎవరు, నేను ఎవరు, నాకు రేపొద్దున నా జీవితానికి భావి జీవితానికి నాకు తోడు తండ్రి కావాలి కదా, యజ్ఞాల్లో అన్నిట్లలో కావాలి. ఎవరో ఒకళ్ళకి నేనేమైనా చేయాలి, వాళ్ళకి పితృయజ్ఞం నేను చేయాలి. ఇప్పుడు నాకు తండ్రి ఎవరంటే వశిష్ఠుడు చెప్పాడట, విద్యాదాత, ధనదాత, భయత్రాత, వీళ్ళు తండ్రితో సమానం. అన్నదాత కూడా, ఎవరు అన్నం పెడతారో, ఎవరు విద్యనిస్తారో, ఎవడు ధనం నీకు అవసరమైనప్పుడు డబ్బిస్తాడో, వాడితో పాటు భయత్రాత, భయాన్ని పోగొడతాడో వాడు కూడా తండ్రి. వీళ్ళిద్దరూ నీ తండ్రులు కాదు, విశ్వామిత్రుడే నీ తండ్రి, ఆయన వెనకాల వెళ్ళు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమంటే సునశ్శేపుడు ఈయనతో కలిసి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడితో. ఆయన తపశ్చర్యకి వెళ్తూ తనతో పాటు సునశ్శేపుడిని తీసుకెళ్ళిపోయాడు. పరదేవత అతనికి చూడు, ఒక బ్రాహ్మణ కుటుంబంలో మధ్యముడుగా పుట్టి తండ్రికి అక్కర్లేకుండా కొన్నవాడికి కూడా అక్కర్లేని వాడికి భగవంతుడు అమ్మవారు ఎలా దారి చూపించింది, విశ్వామిత్రుడి అండ దొరికేలాగా చేసింది. ఎక్కడా కూడా పరదేవత వ్యక్తులని విడిచిపెట్టదు, ఏదో ఒక సమయంలో వాడికి కావాల్సినట్టుగా ఇస్తుంది. విశ్వామిత్రుడు ఎలా కోరుకున్నాడు, నేను చూస్తున్న వాడు రక్షింపబడాలంటే వరుణుడు స్వయంగా వచ్చి యజ్ఞపశు వధించకుండానే నాకు యజ్ఞ ఫలితం లభించిందని చెప్పాడు. అదే అమ్మ యొక్క కృపాకటాక్షాలే కదా. అంతే కదా, చాలా బాగుంది రమ్మగారు. కొత్త కథ నువ్వు వినలేదు కదా? ఎప్పుడు వినలేదండి. నమస్తే అండి. నమస్తే జయ.